హలో ఎవ్రీవన్, నేను మీ శేఖర్. వెల్కమ్ టు బిఎస్వై టాక్. ప్రపంచ జనాభాలో దాదాపు 40% గల ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుంది? అదే టేబుల్ పైన మన భారత్ కూర్చుంటే ఎలా ఉంటుంది? అదే జరిగింది ఎస్సీఓ సబ్మిట్ 2025లో. వీడియో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎస్సీఓ సబ్మిట్ గురించి. లెట్స్ గో టు వీడియో. ఎస్సీఓ అంటే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. ఇది 2021లో మొదలైంది. దీంట్లో 9 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మన భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాన్ లాంటి ఇంకొన్ని మరి ఏషియా దేశాలు కూడా ఉన్నాయి. మొదట భద్రత గురించి మొదలైంది. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక టాప్ బ్లాక్ లో ఇది ఒక బ్లాక్. చూస్తే చిన్న లిస్ట్ లానే అనిపిస్తుంది, కానీ ప్రపంచంలో 40% ఆఫ్ పాపులేషన్, 25% ఆఫ్ జీడిపి ఇన్ ద వరల్డ్. వీరు ఏమనుకుంటే అది ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేయగలదు. అంటే వీరు ఏం మాట్లాడినా ప్రపంచం వినక తప్పదు. ఈ సబ్మిట్ లో లీడర్స్ చెప్పేది సింపుల్: భద్రత, సైబర్ సెక్యూరిటీ అండ్ టూరిజం, సైబర్ అటాక్స్, వాణిజ్యం, డాలర్ డామినేషన్ తగ్గించాలి, స్థానిక కరెన్సీలోనే ట్రేడ్ ఎక్కువ చేయాలి, ఎనర్జీ, గ్యాస్, గ్రీన్ ప్రాజెక్ట్ లాంటి దాంట్లో అందరూ యునైటెడ్ గా వర్క్ చేయాలి, ఒకరికొకరు తోడుగా. ఇందులో మన భారత్ మాట క్లియర్: పీస్ లేకపోతే ఏదైనా అసలు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఎస్సీఓ సమిట్ ఎందుకు మనకు ముఖ్యమని. ఇమాజిన్ చేయండి, క్లాస్ రూమ్లోని టాప్ ర్యాంకర్స్ అండ్ క్లాస్ లీడర్స్ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఒక డిసిజన్ తీసుకుంటే ఆ క్లాస్ మొత్తానికి ఇంపాక్ట్ ఎలా అవుతుందో, అలాగే ప్రపంచంలోని టాప్ లీడర్స్ అండ్ టాప్ కంట్రీ మెంబర్స్ ఒక దగ్గర కూర్చొని ఆ డిసిజన్ తీసుకుంటే అది ప్రపంచానికి కూడా అలాగే ఇంపాక్ట్ అవుతుంది. అలాగే మన భారత్ పైన డైరెక్ట్గా ఎకానమీ అండ్ సెక్యూరిటీ పైన ప్రభావం చూపుతుంది. ఐటీ సెక్టార్ అండ్ ట్రేడర్స్, మన ఫార్మర్స్ కి ఇండైరెక్ట్ గా చాలా. ఎస్సీఓ సమిట్ అనేది ఒక ఇంటర్నేషనల్ మీటే కాదు, ఇది మన ఫ్యూచర్ కి ఒక రూట్ మ్యాప్. ఇప్పుడు ఇందులో మన భారత్ పాత్ర క్రూషియల్. ఎందుకంటే మనకందరికీ తెలిసిన విషయమే, అమెరికా మనపై 50% టారిఫ్ వేసింది. ఈ టైంలో మనకి ఇలాంటి మీట్స్ మన దేశ ఎకానమీ పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ మీట్ లో మన భారత్ ఏ రోల్ అయితే పోషిస్తుందో అది మన ఎకానమీకి చాలా ఉపయోగపడుతుంది. మన ఎకానమీ గ్రోత్ కానికి చాలా ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. ఎస్సీఓ సబ్మిట్ లో హైలైట్ ఏంటంటే, జిన్పింగ్ గారు, పుతిన్ గారు, మోడీ గారు ఒకటే టేబుల్ పై కూర్చొని మాట్లాడడం, హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక పిక్చర్ బాగా సర్క్యులేట్ అవ్వడం. ఇది కేవలం ఒక పిక్చరే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మెసేజ్. వాళ్ళకి మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టే, వాళ్ళకి డైరెక్ట్ గా మనం చెప్పినట్టే ఇండియా ఈజ్ ఎ నాట్ ఎలోన్. ఇదే ఎస్సీఓ సబ్మిట్ లో మోడీ గారు పాకిస్తాన్ మనపై చేసిన పాల్వామా అటాక్ ఉన్నది చూడండి, దానిపై గురించి ఏదైతే ఉగ్రవాదులు మన టూరిస్టులపై అటాక్ చేశారు చూసినా, దాన్ని మోడీ గారు ఎస్సీఓ సబ్మిట్ లో మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టుగా పాకిస్తాన్ ముందే ఫేస్ టు ఫేస్ గా రేజ్ చేశారు. అందరం యునైటెడ్ గా ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పింది. ఎస్సీఓ సబ్మిట్ వలన భారత్ కు లాభాలే ఎక్కువ, లేక ట్రంప్ టారిఫ్ వల్ల నష్టాలు ఎక్కువ? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.